కార్యం చేసి సమాధానం చెప్పాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అందుకే హన్నా అంటుంది మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, నా విరోధుల మీద నేను, ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే, ఐ స్మైల్ ఎట్ మై ఎనిమీస్. నా శత్రువులను చూసి నేను ఏం చేస్తా? నవ్వుతా. అప్పటిదాకా నా శత్రువులు నన్ను చూసి నవ్వారేమో. నా వైరి అయిన పెనిన్న నన్ను చూసి అవమానకరంగా మాట్లాడుతూ నేను ఏడుస్తుంటే, కుమిలిపోతుంటే, కృంగిపోతుంటే ఆనందించిందేమో. కానీ నా దేవుని వలన నాకు బలము కలిగింది. నా శత్రువుల పైన నేను అతిశయపడతాను. ఎందుకంటే మన అతిశయ కారణము ఆయనను మన అతిశయ కారణంగా చేసుకుంటే ఖచ్చితంగా శత్రువులు ఎదుట భోజనమే సిద్ధపరుస్తాడండి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. రాజైన దావీదు అనలేదా, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. ఎస్. మూడవదిగా మనం చూసినట్లయితే ఆమె ప్రార్థనలో ఆమెకు దేవునితో ఉన్న ఎంత శ్రేష్టమైన అనుబంధమో, లోతైన ఆమె యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ఆ తర్వాత వచనాల్లో జాగ్రత్తగా గమనించగలం. మొదట నేను దేవుని యందు ఆనందిస్తున్నాను అని చెప్పింది. రెండవదిగా దేవుని వలన నాకు బలము కలిగెను అనే మాట చెప్పింది. మూడవ అంశం ఏంటంటే, షీ వాజ్ కంటిన్యూస్లీ ఎగ్జాల్టింగ్ ద లార్డ్. పుట్టిన తల్లి బిడ్డ కలిగిన తర్వాత మురిసిపోతామండి తల్లులం, తెలుసు కదా. మురిసిపోతాం. ఎలా మురిసిపోతాం? ఎంత అందగాడో కదండి, ఎంత క్యూటో చూడండి. మనం ఎలా పెట్టుకుంటాం స్టేటస్ పెడితే, సూపర్ క్యూట్, ఇంకా చబ్బీ కడ్లీ, అబ్బో ఇంక చెప్పదులే అండి, ద మోస్ట్ బ్యూటిఫుల్ కదా. ఇంకా వావ్ అమేజింగ్ ఏవేవో వచ్చేసేలే, చాలా చాలా వర్డ్స్ వచ్చేసాయి వర్ణించడానికి. ఆమె తన కుమారుణ్ణి చూసి ఇంత, మా కుమారుడు ఇలాంటోడు అలాంటి ఏమీ అనట్లా. కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు, ఆయన నా శత్రువుల ఎదుట నా తల ఎత్తాడు. ఆ కుమారుని మళ్ళీ దేవుని సేవకి సమర్పిస్తున్నాను. ఇప్పుడు నా ఫోకస్ అంతా దేని మీదంటే, మై ఫోకస్ ఈజ్ ఆన్ ఎగ్జాల్టింగ్ మై గాడ్. నా దేవుని హెచ్చించుట, నా దేవుని ఘనపరచుట నాకు ఇష్టము అంటూ 4 మాటలు ఆమె పలికిందండి. దేవుని యొక్క ఔన్నత్యాన్ని గూర్చి, దేవుని యొక్క శ్రేష్టతను గూర్చి, దేవుని ఘనపరుస్తూ, మహిమపరుస్తూ ఒక 4 ప్రాముఖ్యమైన మాటలు ఆమె తన ప్రార్థనలో చేసినట్లుగా మనం గమనించగలము. చూడండి 2వ వచనం, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతకు సాటి అయిన పరిశుద్ధత. ఈ లోకంలో అసలు పరిశుద్ధులు ఎవరు? ఆయన రక్తం చేత కడగబడిన మనము పాపులం నుండి పరిశుద్ధులుగా మార్చబడ్డాం. కానీ అసలు పాపమే ఎరుగని వారి ప్రపంచంలో ఎవరు లేరు. ద హోలీ వన్, పరిశుద్ధుడైన దేవుడు.